హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనసు పెట్టి తింటున్నారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. మనం భోజనం చేసేటప్పుడు మనసు పెట్టి తింటున్నామా లేదా, ఒకవేళ తినడం వల్ల కలిగే నష్టాలేంటి, లాభాలేంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఆ వీడియోస్ కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వచ్చేస్తే, 3 పూటలా తిన్నామా, కడుపు నిండిందా అనుకుంటాము, కానీ ఏం తింటున్నాం, అందులో నుంచి శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతున్నాయా అని ఆలోచించేవారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఈ నిర్లక్ష్యమే వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే తినేటప్పుడు మనిషిక్కడ మనసెక్కడో అన్నట్లుగా కాకుండా తీసుకునే ఆహారం పైనే మనసు లగ్నం చేయమంటున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్గా పిలిచే ఈ ఆహారపు అలవాటు వల్ల అటు ఆహారం రుచిని ఆస్వాదించవచ్చు, ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. మరి అదేలాగో తెలుసుకుందాం రండి. నచ్చిన పని చేసేటప్పుడు మనసును పూర్తిగా దానిపైనే కేంద్రీకరిస్తాం. ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్త పడతాం. అదే తిండి విషయానికి వస్తే, ఓవైపు ఆహారం తీసుకుంటూనే మరోవైపు గ్యాడ్జెట్స్ వాడడం, ఇతరులతో మాట్లాడటం వంటివి చేస్తుంటాం. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అందుకే మరి మనమందరం భోజనం చేసేటప్పుడు మనసును పూర్తిగా ఆహారం పైనే పెట్టి ఆస్వాదిస్తూ తినడం మంచిదని చెబుతున్నారు. మరొక విషయం, ఇది వ్యాయామం లాంటిదే అని కూడా చెప్పవచ్చు. చేసే పనిపైనే మనసును లగ్నం చేస్తే దానిపై అవగాహన పెరుగుతుంది, సృజనాత్మకత, ఆలోచనలు వస్తాయి, ఉత్సాహంగా ఇంకాస్త బాగా చేయగలుగుతాం. ఇదే విధంగా తినేటప్పుడు మనసును పూర్తిగా తిండిపైనే పెడితే ఏం తింటున్నామో అర్థమవుతుంది. అది ఆరోగ్యకరమైనదేనా, అందులో మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఉన్నాయా లేదా అనేది గ్రహించవచ్చు. తినే పదార్థం గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఇంకొన్ని హెల్దీ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఆరోగ్యాన్ని సొంతం చేసేవే. అయితే ఇలా మనసు పెట్టి తినడం కూడా వ్యాయామం లాంటిదేనని చెబుతున్నారు. దీనివల్ల ఆందోళన, యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్స్, ఇతర మానసిక సమస్యలు వంటివన్నీ దూరం అవుతాయంటున్నారు. అంతేకాదు, మనసు పెట్టి తినడం వల్ల ఇంకా బోలెడన్ని ప్రయోజనాల్ని మన సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మనసు పెట్టి తినడం వల్ల ఆకలిని గుర్తించగలుగుతాం. తద్వారా అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఎమోషనల్ ఈటింగ్కు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. ఫలితంగా ఏది పడితే అది తిని అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త పడవచ్చు. తీసుకునే ఆహారంపై పూర్తి దృష్టి పెడితే మన ప్లేట్లో ఉన్నది హెల్దీనా కాదా అనేది అర్థమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆప్షన్లను ఎంచుకోవచ్చు. కడుపు నిండుగా కాకుండా 2 ముద్దలు తక్కువ తిని బరువు తగ్గవచ్చు. భోజనం చేసేటప్పుడు మనసును పూర్తిగా లగ్నం చేయడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలిందట. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటివి చాలా దూరంగా ఉంటాయని చెబుతున్నారు. మనసు పెట్టి తినడం వల్ల ఎక్కువగా తినే అలవాటుకు చెక్ పెట్టేయవచ్చట. అలాగే ఏది పడితే అది తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందట. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటివి కూడా రాకుండా ఉంటాయని చెబుతున్నారు. సమయం సర్దుబాటు కాక కొంతమంది అటు తింటూనే ఇటు వేరే పనులు చేస్తుంటారు. ఈ అలవాటు చాలా మందిలోనే ఉండవచ్చు. దీనివల్ల ఆహారం రుచిని ఆస్వాదించలేకపోతాము. తిన్నామన్న సంతృప్తి కూడా దక్కదు. అలవాటు చిరుతిండ్లపైకి మనసు మళ్ళేలా చేస్తుందట. ఫలితంగా లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకు ఫ్రెండ్స్, ఇలా మనసు పెట్టి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
అందుకే మీరు కూడా మనసు పెట్టి తినడం అలవాటు చేసుకోండి. అనారోగ్యాలను కొని తెచ్చుకోవడం మనకు అవసరమా ఫ్రెండ్స్? అందుకే తినే కాసేపైన ఆహారం పైనే మనసు లగ్నం చేయాలి. నచ్చిన పని చేసినప్పుడు మనసు ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. అదేవిధంగా నచ్చిన ఆహార పదార్థాలని ఆస్వాదిస్తూ తినడం వల్ల మరింత శక్తివంతంగా చురుగ్గా అని చెబుతున్నారు. ఇలా తినడం వల్ల మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు. మరి ఈ వీడియో విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందించండి ఫ్రెండ్స్. ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక మంచి ఆలోచన అయితే వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళు ఎప్పుడో అన్నారు, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలుచొని నీళ్లు తాగడం బెస్ట్ అని ఎప్పుడో చెప్పారు మన పెద్దవాళ్ళు. ఆరోగ్యాల పాలు కావడం కన్నా ఆరోగ్యంగా ఉండడం ఎంతో మంచిదని నేను అనుకుంటున్నాను.